హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వెంకి. ఈరోజు మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కి సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది చాలా పెద్ద జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఆల్మోస్ట్ 50,000 అబోవ్ జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉండబోతున్నాయి. అదేంటంటే ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ అనమాట. కానిస్టేబుల్‌కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఎస్ఎస్సి దీన్ని కండక్ట్ చేస్తుందన్నమాట. ఈ నోటిఫికేషన్లో దాదాపు 50,000 పైచిలకైతే జాబ్స్ అయితే ఉండబోతున్నట్టు మనకు సమాచారం. అవి ఇక్కడ నేను ఈ ఎస్ఎస్సి 2024-25 జాబ్ క్యాలెండర్ని అయితే మేము ముందైతే ఉంచాను. పైన ఉన్నట్టువైతే ఆల్రెడీ రిక్రూట్మెంట్లో ఉన్నవి, మరియు ఈ 9వ నోటిఫికేషన్ అనేది మనకు ఈ నెల 27వ తేదీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో కానిస్టేబుల్ జీడీ మరియు సిఆర్పిఎఫ్, అలాగే సిఐఎస్ఎఫ్ మరియు ఎస్ఎఫ్ఐ ఇలాంటి మరిన్ని పోస్టులు అయితే, ఈ అస్సాం రైఫిల్స్ ఇలాంటి మరిన్ని పోస్టులు అయితే ఈ రిక్రూట్మెంట్లో ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎవరైతే ఈ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఆ నోటిఫికేషన్కు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, మరియు ఏ దాంట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, మరియు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే ముందుగానే ఈ నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఇక్కడ ఇది ఆగస్ట్ 27, 2024 అంటే ఈ నెల 27వ తేదీ అయితే దీనికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 5 వరకు అయితే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి టైం ఇవ్వచ్చు అని అయితే మనకు తెలుస్తుంది. ముందుగా ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నాయనేది నేనైతే చెప్తాను. ఇప్పుడు కానిస్టేబుల్ జీడీ మరియు రైఫిల్మెన్ జీడీ, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మరియు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్, అలాగే సీమాబల్, సహస్ర సీమాబల్ మరియు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే రైఫిల్మెన్ జీడీ మరియు అస్సాం రైఫిల్స్. ఈ డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే ఈ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్ ఎన్నెన్ని ఉన్నాయనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అందులో మనకు పూర్తి డీటెయిల్స్ అయితే లభిస్తాయన్నమాట. మరియు దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్ అయి ఉండాలన్నమాట. 10th పాస్ అయిన వాళ్ళకి ఎంతో ఉపయోగపడే జాబ్స్ అనమాట ఇవి. ఎవరైతే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు అప్లికేషన్ డేట్ వచ్చి ఆగస్ట్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే అక్టోబర్ 5 వరకు అయితే మీరు అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉండొచ్చు అని ఇప్పటికైతే తెలుస్తుంది. మరియు ఎస్ఎస్సి జీడీ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు చెప్తాను. మీకు టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్స్కి అయితే 80 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 80 క్వశ్చన్స్కి 160 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్కి 20 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్లు, మరియు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి అయితే 20 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. టోటల్ 160 మార్క్స్కి 80 క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా ఉంటాయన్నమాట. మీరు వాటిని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే మీరు ఆన్సర్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు జీడీ అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ జెంట్స్ క్యాండిడేట్స్ మరియు ఓసీ క్యాండిడేట్స్కి అనమాట. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మరియు
మిగతా వారికైతే ఈ ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నేను అప్లై చేసుకునే వెబ్సైట్ గురించి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. అదైతే మనకు నోటిఫికేషన్ రాగానే నేను పూర్తిగా ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మేము ముందుకైతే తీసుకొని వస్తాను. ఏ రోజైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ రోజే మీకైతే ఆ నోటిఫికేషన్ని మేము ముందుంచుతాను. ముందుగా మన సబ్స్క్రైబర్స్ కానీ లేకుంటే మన వీడియో చూసే వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవుతారని ఈ వీడియోనైతే నేను చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.